హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ అఫీషియల్. తమ్నేల్ అయితే చూసారు కదండి. సో ముందుగా మా రేహాన్స్ బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే మా బాబు ఫస్ట్ బర్త్డే మేము ఎలా చేసామనేది. సో యాక్చువల్గా మా రేహాన్స్ అయితే పుట్టింది February 29th అండి. సో లీప్ ఇయర్లో అయితే పుట్టాడు. ఇంకా అందుకని చెప్పి మేమైతే March 1st మా రేహాన్స్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ టైం అంటే ఆఫ్టర్ 4 years తర్వాత మనకి లీప్ ఇయర్ అయితే వస్తుంది కదండి. సో అప్పుడైతే కొంచెం మంచిగా సెలబ్రేట్ చేద్దామని ఇప్పుడైతే మేము చాలా సింపుల్గా అయితే చేసాము. నేనైతే మార్నింగే లేచి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నానండి. సో చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా కానీ మ్యారేజ్ డే అయినా కానీ సేమియా అనేది ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేటరీ కదా. సో సేమియా అయితే కాసి కొద్దిగా దేవుడి దగ్గర అయితే పెట్టి నేనైతే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా రేహాన్స్ అయితే లేచాడండి. సో లేచిన వెంటనే వాడికి నలుగు పెట్టి స్నానం అయితే చేయించాము. ఇంక స్నానం చేయించాక ఇదిగో ఈ మార్నింగ్ అయితే మేము ఈ డ్రెస్ అయితే వేసానండి. మార్నింగ్ అయితే ఇంట్లో వాళ్ళందరం కూడా అక్షతలు అయితే వేసి వాడికి హారతి అయితే ఇచ్చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి మా ఫ్లాట్ లో అయితే నేను ఇవి పంచి పెడదామని చెప్పి తీసుకున్నాము. ఇంక ఈ ప్లేట్ అయితే మా అమ్మ వాళ్ళు అయితే ఇచ్చారండి. సో మా రేహాన్స్ బర్త్డే కదా అని చెప్పి వాళ్ళైతే ఆ గిఫ్ట్లు ప్రెజెంట్ చేశారు. సో అవన్నీ కూడా మేము ఫ్లాట్ లో అయితే పంచిపెట్టేసాము. ఈ పనులన్నీ అయ్యేసరికి టైం అయితే 11 అయిపోయిందండి. ఎందుకంటే మళ్ళీ కాసేపు పిల్లలు అయితే పడుకుంటారు కదా. మార్నింగే లేచాడు కదా మా రేహాన్స్, మళ్ళీ ఒక చిన్న నాప్ అయితే వేసాడు. ఇంకా వాడు లేచిన తర్వాత మేము సాటర్డే అయితే వచ్చిందండి March 1st. ఇంకా ఆ రోజు వెంకటేశ్వర స్వామి గుడిలో అన్నదానం అయితే చేయించాము. ఎవ్రీ సాటర్డే కూడా ఈ గుడి దగ్గర అయితే అన్నదానం అయితే జరుగుద్ది. కాకపోతే మనం ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మనీ అయితే మనం పే చేయాలి. సో మేమైతే అలాగా రోజు మనీ అయితే పే చేసాము. ఇంకా ఫస్ట్ అయితే మేము వెళ్ళి గుడికి దర్శనం అయితే చేసుకున్నాము. నార్మల్ గా అయితే మేము మార్నింగే టెంపుల్ కి అయితే వెళ్లే వాళ్ళమండి. కాకపోతే మేము అన్నదానం ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం కదా. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ 2 times అంటే పిల్లలతో కుదరదు కదా అని ఇంకా 11:30 ఆ టైంకి వెళ్తే ఇక్కడ దర్శనం చేసుకుని వెంటనే అక్కడికి కూడా ఒకసారి వెళ్ళడానికి బాగుంటది కదా అని చెప్పి ఆ విధంగా అయితే వెళ్ళాము. నార్మల్ గా ఈ టెంపుల్ అయితే మార్నింగ్ 5 నుంచి 11:30 వరకు కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారండి. ఇంకా మేము వెళ్ళిందే 11:30 కదా. చాలా మంది అయితే అప్పటికే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. సో అందుకని చెప్పి చాలా ఖాళీగా అయితే ఉంది. మా రేహాన్స్ అయితే అసలు ఆ రోజు ఒక్క ఫోటో కూడా సరిగ్గా తీయించుకోలేదండి. కొద్దిగా కూడా కోఆపరేట్ చేయలేదు, అలా ఏడుస్తానే ఉన్నాడు. సో అందులోకి వాడికి వేసిన బట్టలు అవన్నీ కూడా కొంచెం హెవీగా అయితే ఉంటాయి కదండి. ఇంకా అందుకు వాడికి చిరాకు వచ్చో ఏంటో కానీ అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇంక దర్శనం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇలా మా రేహాన్స్ తీసుకుని ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే పెట్టారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఇదిగోండి మా వాడైతే చూసారు కదా, ఇంకా అలా ఏడుస్తానే ఉన్నాడు. ఇదిగోండి ఇక్కడ మేము అన్నదానానికి అమౌంట్ అయితే కట్టామన్నాం కదా. సో మాతో పాటు ఆ రోజు ఇంకొకరు కూడా ఎవరో పెట్టుకున్నారంటండి. సో వాళ్ళ పేర్లు కూడా అక్కడైతే రాశారు. ఇంక నెక్స్ట్ అయితే మనం అక్కడ ఉన్నవన్నీ కూడా ఫస్ట్ కొద్దిగా ఫుడ్ అయితే దేవుడికి ప్రసాదం కింద చూపిస్తాం కదండి. సో చూపించిన తర్వాత ఇంకా మేము ఇక్కడ వడ్డించడం అయితే స్టార్ట్ చేసాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరూ కూడా మంచిగా తృప్తిగా అయితే తిన్నారు. జనరల్ గా అయితే అంటారు కదండి, అన్ని దానాల కంటే అన్నదానం అయితే చాలా గొప్పది అని చెప్పి. సో మాకున్న దాంట్లో అయితే మేము చాలా తృప్తిగా అయితే పెట్టామండి. మనల్ని ఆ దేవుడు 10 మందికి మనం ఫుడ్ పెట్టే స్టేజ్ వరకు తీసుకెళ్లాడు అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. సో నేను అందుకే దేవుడిని అయితే బాగా నమ్ముతాను. అందులోకి నాకు వెంకటేశ్వర స్వామి అయితే చాలా ఇష్టం అండి. నేను చాలా సార్లు వీడియోస్ లో కూడా చెప్తా ఉంటాను కదా. మేమైతే ఫస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో అయితే పెడదాం అనుకున్నామండి. సో మా నేహ అప్పుడు మేము ఫస్ట్ బర్త్డే అలాగే సెలబ్రేట్ చేసాము. ఇంక ఇప్పుడైతే అక్కడ March 1st అయితే ఎప్పటి నుంచో ఎవరో పెట్టుకుంటున్నారంట. ఇంకా అందుకని చెప్పి సాటర్డే వచ్చింది కదా అని ఇంక మేమైతే ఇక్కడ అన్నదానం అయితే చేసాము. మీ గుడి దగ్గర అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి టైం అయితే దాదాపు 2 అయితే అయిపోయింది. ఇంక పిల్లల్ని అయితే మంచిగా పడుకోబెట్టి ఇంక మేము డెకోర్ అయితే స్టార్ట్ చేసాము. ఈ డెకోర్ అయితే మేము 4కి స్టార్ట్ చేసామండి. 6 కల్లా కంప్లీట్ అయింది. 2 hours అయితే పట్టింది. ఫైనల్లీ డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. మేము ఎలా అనుకున్నామో అలాగే వచ్చింది. మీకు ఈ డెకోర్ ఎలా అనిపించింది ఏంటి
అనేది నాకు కింద కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. కేక్ ఒకటే మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. కాకపోతే మేము అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అయితే వాడమన్నాము, కానీ వాళ్ళు ఏంటంటే అన్ని డార్క్ కలర్స్ అయితే వాడారు. సో ఇంకా మళ్ళీ ఇంకా వాళ్ళతో ఆర్గ్యూ చేసే టైం కూడా లేదు కాబట్టి ఇంక వెంటనే కేక్ అయితే తీసుకున్నాము. అప్పటికి మా వారైతే అడిగారంట, మేము చెప్పింది అయితే పేస్టల్ కలర్స్ కదా అని. బర్త్డే అయితే మా రేహాన్స్దే కానీ అల్లరంతా కూడా మా నేహదనండి. సో ఫుల్ హడావిడి. ఇంకా కేక్ చూసాక అయితే ఇంక అస్సలు ఆగలేదు. ఇంక మేమైతే ఆ కేక్ కట్ చేసే వరకు మా నేహాన్ అయితే అలా ఎత్తుకునే ఉన్నాము. సో దింపితే చాలా కేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయేదండి. ఇంక ఇదిగోండి, ఇంకా ఈవినింగ్ అయితే మా వాడి డ్రెస్ అయితే ఇది, కానీ అసలు మంచిగా ఫొటోస్ అయితే తీయించుకోలేదండి. అసలు ఎలా ఏడుస్తానే ఉన్నాడు. నార్మల్గా అయితే మా రేహాన్ష్ ఫొటోస్కి అయితే చాలా బాగా కోఆపరేట్ చేస్తాడు. కాకపోతే ఆ రోజు అందరినీ కూడా జనాన్ని చూస్తుల్లోకి ఒకసారి ఇంక ఏడ్చేశాడు. నేనైతే డెకరేషన్ కంప్లీట్ అయిన తర్వాత చాలా టైం అయితే ఉంటుంది కదా, కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందామని అనుకున్నాను. కానీ మా వాడిని ఎత్తుకుని ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి ఆ రోజు. నాకైతే అస్సలు టైం అయితే లేదు. ఇంకా డెకరేషన్ అయ్యే టైంకే 6 అయితే అయిపోయింది కదా టైము. ఇంకా మాకు తర్వాత ఈ హడావుడి కేక్ కటింగ్ ఇదంతా కూడా నాకు చాలా హడావుడి అయితే అయిపోయింది. సో ఓన్లీ ఇలా వీడియోస్తో పాటు తీసిన ఫొటోసే కానీ ఇంకా సింగిల్గా కొన్ని ఫొటోస్ కూడా తీసుకోలేదు. ఎవరిదైనా అకేషన్ ఉన్నప్పుడు అయితే మనం మంచిగా బోల్డ్ ఫొటోస్ అయితే దిగుతామండి, కానీ మన ఇంట్లో అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం మనం ఒక్క ఫోటో కూడా దిగడానికి అయితే అవ్వదు. సో ఇది నిజమే కదా, మీలో ఎంతమందికి ఇలాగే అవుతుంది నాకు కింద కమెంట్స్లో అయితే చెప్పండి. సో మన అకేషన్కి అయితే మనం మంచిగా రెడీ అవుతాం, కానీ ఒక్క ఫోటో దిగడానికి కూడా మనకి టైం అయితే ఉండదు కదా. మా రేహాన్స్కి అయితే ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మామయ్య అందరూ కూడా మనీ అయితే ఇచ్చారండి. ఇంకా మేమైతే గిఫ్ట్ అయితే ఏమి తీసుకోవద్దని చెప్పాము. సో ఎందుకండి ఇప్పుడు వాళ్ళకి కాస్ట్లీ గిఫ్ట్లు కొన్నా కూడా వాళ్ళకైతే ఏమీ తెలియదు కదా. అదే మనీ ఉంటే మనం సేవ్ చేసుకుని గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలా కొనుక్కోవచ్చు కదా. సో ఆ ఉద్దేశంతో అయితే మేము అందుకే బర్త్డే కూడా మేము ఇలా సింపుల్గా ఎందుకు చేసామంటే ఆ మనీతో గోల్డ్ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి. సో ఇదిగోండి, ఇంక ఇక్కడ బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా మంచిగా ఫ్యామిలీతో అయితే మేము కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. మేము సపరేట్గా మా రేహాన్స్ని ఎత్తుకుని కానీ నేను మా వారు కానీ ఇంకా ఫొటోస్ అయితే కుదరలేదని చెప్పాను కదా. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత పిల్లలు అయితే ఇలాగా గిఫ్ట్లు అయితే తీసుకొచ్చారండి మా రేహాన్స్కి. సో అవన్నీ కూడా లైన్గా ఒక్కొక్కళ్ళు వచ్చి ఇచ్చారు. బర్త్డేకి గిఫ్ట్లు వచ్చినాయి అయితే మా రేహాన్స్కి అండి, కానీ అవన్నీ తీసుకుని ఓపెన్ చేసి ఆడుకున్నదంతా కూడా మా నేహాయే. సో నేను స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా మా నేహాని కింద వదిలితే ఇంకా కేక్ దగ్గరికి వెళ్ళిపోతుంది అని. సో ఇంక కేక్ కటింగ్ అయ్యాక వదిలేసామండి. ఇంక మీరే చూసారు కదా, వెళ్ళి ఆ కేక్ అయితే ఇంక అలా తింటుంది. అయితే ఇది క్యూట్ గా అనిపించి వీడియో అయితే రికార్డ్ చేసాము. కాకపోతే ఈ లోపు వాళ్ళ మామయ్య అయితే తిట్టాడని చెప్పి మళ్ళీ వెళ్ళి పక్కన సైలెంట్ గా అయితే కూర్చుంది. నేను మా వారు అయితే ఇక్కడ పిల్లలందరికీ కూడా ఇలా కేక్ చాక్లెట్ అన్ని కూడా మేము ఇలా డిస్ట్రిబ్యూట్ అయితే చేసేసాము. లోన్ ఉంటే మా రేహాన్ష్ ఆ కేక్ కోసం చాక్లెట్స్ కోసం అయితే ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంక మా అత్తయ్య గారు అయితే బయటికి తీసుకెళ్లి ఆడిపించారండి. సో ఎందుకంటే రీసెంట్ గానే మా రేహాన్స్కి కోల్డ్ కఫ్ అయితే చాలా ఎక్కువ అయితే వచ్చింది. సో అదైతే జస్ట్ ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. ఇంక మళ్ళీ ఎందుకని చెప్పి ఇంక మేము కేక్ అయితే అసలు ఆ రోజు ఏం పెట్టలేదండి. ఇలా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం వల్ల నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.
ఇంకా మేమైతే మా రేహాన్స్ ఫస్ట్ బర్త్డే అయితే ఈ విధంగా చేసాము. యాక్చువల్గా అయితే ఇది ఫస్ట్ బర్త్డే కాదు, ఎందుకంటే మా రేహాన్స్ పుట్టింది February 29th కదా. ఆఫ్టర్ 4 years తర్వాత వాడి అసలైన ఫస్ట్ బర్త్డే అయితే వస్తుంది. సో ఇదిగోండి ఇంకా వచ్చిన గిఫ్ట్ కోసం అయితే ఇంకిద్దరు కొట్టుకుంటున్నారు. ఇంకా స్టార్ట్ చేశారు అదే అనుకున్నాం మేము కూడా. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజశ్రీ అఫీషియల్. Until then, take care. Bye bye.